అందరికీ నమస్కారం. రాశి విచారణ ఛానల్‌కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు, అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీ దగ్గర డబ్బులు లేవు, మీరు చాలా పేదవారని మిమ్మల్ని వదిలిపోయినటువంటి ఆస్తిని ఈరోజు మీ అభివృద్ధి మరియు మీ ఉన్నత చదువులు చూసి మళ్ళీ మీ వద్దకు రావడం మాత్రం ఖాయము. ఈరోజు మీరు ఆస్తిని దగ్గరికి తీసుకుంటారా లేదా కామెంట్లో తెలియచేయండి. మీ విజయాన్ని చూసి చాలామంది ఈర్ష్యపడుతున్నారు. ఈర్ష్యతో కూడిన నరదృష్టి మీకు తగలకుండా ఉండాలంటే మీరు పరిహారం చేయాలి. ఆ పరిహారం కొరకు ఎరుపు రంగు బట్టను ఉపయోగించాలి. కొత్త ఎరుపు రంగు బట్టలో గుప్పెడు పెద్ద ఉప్పును వేసుకోవాలి. మరి ఆ ఉప్పు కూడా కొని తెచ్చుకోవాలి. ఇంట్లో ఉపయోగించేది వేయకూడదు. ఆ ఉప్పు వేసుకున్న తర్వాత దాంట్లో చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు వేసి ఇక నల్ల బియ్యం కొద్దిగా వేసి మీరు చక్కగా మూట కట్టేయాలి. ఆ మూటకు ధూపం వేసి ఇల్లు మొత్తం ధూపం వేసి మరి ఇంటి ముందు కుమ్మానికి వేలాడదీయాల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల మీకు ఎలాంటి హాని, నరదృష్టి, ఈర్ష్య, అసూయ లాంటివి తగలకుండా ఉంటాయి. మీకు మంచి విజయం అనేది మీ సొంతం అవుతుంది. మీడియా మరియు మార్కెటింగ్ కార్యకలాపాలను అర్థం చేసుకోవడానికి సమయం అనేది ఉంటుంది. ఎటువంటి ప్రతికూల విషయాన్ని కూడా వదులుకోకపోవడమే మంచిది. ఏదో ఒక విధంగా మీరు తీసుకోవాలి. అనుభవజ్ఞులైన వ్యక్తుల మార్గదర్శకత్వం తీసుకోండి. మరియు దాన్ని పని గమనించండి. పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అవసరం. వివిధ రంగాల్లో సంబంధం ఉన్న వ్యక్తుల పరిచయం వారి వృత్తిని ఎన్నుకోవడం సులభం చేస్తుంది. భాగస్వామి యొక్క స్వభావం గురించి మీరు ఈరోజు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. లేకపోతే గొడవలు అనేవి జరుగుతాయి. మీరు ఈరోజు సమస్యలను పరిష్కరించే దిశగా కొనసాగిస్తారు. దినచర్యను మెరుగ్గా ఉంచుకోండి. యోగా, వ్యాయామం చేయటం ద్వారా మీకు మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యంలో మహిళలకు ఎక్కువగా మరి శరీరంలో నొప్పి, బాధతోటి ఈరోజు బాధపడేటటువంటి సూచనలు అయితే మరి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు మీ యొక్క సంతానం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలి. లేకపోతే వారి యొక్క భవిష్యత్తులో సమస్యలు వచ్చేటటువంటి సూచనలు కూడా మరి కనిపిస్తున్నాయి. సంతానం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసినటువంటి రోజు. వారి యొక్క విద్యార్థులు వారి యొక్క చదువుల పైన శ్రద్ధ పెట్టాలి. ప్రేమ విషయం వారికి సానుకూలంగా ఉంటుంది. సమయం అనుకూలంగానే కనిపిస్తుంది. పెద్దల యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉదయం పూట మీరు మహాగణపతి మూల మంత్రం 11 సార్లు జపించాలి. ఇలా చేయడం ద్వారా మంచి జరుగుతుందన్న దోషాలు, ఆటంకాలు తొలగించబడతాయి. లక్కీ సంఖ్య 3, లక్కీ కలర్ అయితే మరి మీరు ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.